ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఎంతోమంది ప్రముఖులు మహర్షిని దర్శించుకోవడానికి వచ్చారు. కానీ ఆ సమయంలో లోపలికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే వేచి చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో ఏమో 80 ఏళ్ల వృద్ధురాలు మహర్షిని కలుసుకునేందుకు హడావిడిగా లోపలికి వచ్చింది. చింపిరి జుట్టుతో, చిరిగిన చీరతో, చంకలో ఓ ముంతతో, చేతికర్రతో శ్రీ రమణుల దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ ముంత మూతికి ఓ తెల్లగుడ్డ కట్టి ఉంది. ఆ స్వామి ఎక్కడా, ఆ స్వామి ఎక్కడా అని ఆతృతతో అడుగుతోంది. ఇంతలో లోపలి నుంచి అవ్వా, ఇక్కడే ఉన్నాను రా అంటూ భగవాన్ ఎంతో ఆదరంగా ఆమెను పిలిచారు. వారి వదనం, వాక్కు ఆమె కోసం నిరీక్షిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఆ వృద్ధురాలు సరాసరి వెళ్ళి శ్రీరమణుల దగ్గర నిలబడింది. ఆ తరువాత ఆనందం నిండిన కళ్ళతో, ఉద్వేగం ఉట్టిపడుతున్న కన్నీళ్లతో, ఇక్కడే ఉన్నావా స్వామి? నిన్ను చూడాలని 25 నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ చూడగలిగాను అని మురిసిపోతూ శ్రీవారిని తనివి తీరా చూస్తూ అలాగే నిలబడిపోయింది. భగవాన్ అవ్వ వంక కరుణతో చూస్తున్నారు. ఇలా చాలా సమయం గడిచిన తరువాత అవ్వ సంతోషం అన్నారు. ఆ అవ్వ కాస్త తేరుకొని, స్వామి, మీకోసం పుట్టతేనె తెచ్చాను అంటూ ముంతను భగవాన్కి ఇచ్చింది. భగవాన్ ఆ ముంతను అందుకొని, ఈ అవ్వ అమాయకురాలు, ఎంత దూరం నుంచి నా కోసం నడిచి వచ్చిందో. ఈ అవ్వ మన కోసం ఎంతో ప్రేమతో తేనె తెచ్చింది. ఇది మనమంతా స్వీకరించాలి. జాగ్రత్తగా దాయండి అని అవ్వ వంక జాలితో చూశారు. ఆశ్రమం వారు అవ్వకు భోజనం పెట్టారు. అక్కడే ఉన్న ప్రముఖుడు మహర్షి భక్తుడు అవ్వ వద్దన్న చీర పెట్టి కొంత పైకం ఇచ్చి ఆ తరువాత వారి కారులో ఆ అవ్వను పంపించారు.